అంటే అప్పట్లో ఐడీస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ప్రెసెంట్ ఐడీస్ ఎలా ఉన్నాయి. నీకు ఎటువంటి ల్యాబ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా వచ్చేసి మన కంటెంట్ కింగ్ అయిన ఎల్కేఎస్ అన్న ఐడి అయితే చూద్దాం మావా. అన్న ఐడి వచ్చేసి 3 years బ్యాక్ మావా. అప్పట్లోనే అన్న లెవెల్ వచ్చేసి 80 లెవెల్ ఉండేది మావా. లైక్స్ చూసుకుంటే 40,000. ఇక్కడ మీకు పేరైతే సరిగ్గా కనిపించకపోవడానికి కారణం ఇక్కడ నేనైతే ఏ యూజ్ చేశాను, ఎందుకంటే ఒరిజినల్ ఫోటో అయితే అంత సరిగా లేదు మావా. ఇక అన్న ఐడి వచ్చేసి 3 years బ్యాక్ ఇలా ఉండేది. ఇక ప్రెసెంట్ అన్న ఐడి ఎలా ఉందో చూద్దాం మావా. అన్న 2 hours లాగిన్ అయ్యాడు అకౌంట్ అయితే. ఇక అన్న ఐడి ఓపెన్ చేయగానే 7 years అంట మావా. అన్న లెవెల్ వచ్చేసి 84. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద గేమ్స్ ఆడినట్లేడు. లైక్స్ వచ్చేసి 1.5k. అన్న బ్యాడ్జ్ చూసుకుంటే 6th season నుంచి ఆడుతున్నాడు మావా. అన్న లిటరలీ అన్న 7 years ఓల్డ్. బీఆర్ లో 29 సార్లు అయితే వెళ్ళాడు. సిఎస్ లో అయితే 19 సార్లు అయితే వెళ్ళాడు. ఇక అన్న ఐడిలో వచ్చేసి ఓపీ లెవెల్ కలెక్షన్ ఉంది. ఇక నెక్స్ట్ యూట్యూబర్ చూసుకుంటే మన కామెడీ కింగ్ అయిన ఎస్ఆర్పి వైటీ మావా. అప్పట్లో ఐడి వచ్చేసి 63 లెవెల్ అంట. లైక్స్ చూసుకుంటే 7,000 మావా. అప్పుడు చాలా తక్కువగా ఉండేవి. ఇక చూసుకుంటే ఇప్పుడు అన్న ఐడి ప్రెసెంట్ ఎలా ఉందో చూద్దాం మావా. ఇంకా అన్న ఐడి వచ్చేసి ఇదే. ఇంకా రిక్వెస్ట్ అయితే పెట్టాను, వెళ్తుందో లేదో చూద్దాంలేండి. ఇక చూసుకుంటే అన్న ఐడి వచ్చేసి 71 లెవెల్. ఇప్పుడు ఒక లైక్ చూసుకుంటే 1 lakh likes మావా. ఇంకా బ్యాడ్జ్ చూసుకుంటే 6 years నుంచి ఆడుతున్నాడు అన్న అయితే. అంటే ఓల్డ్ అకౌంట్ పోయిందంటలేండి. ఇక 32 times అయితే బిఆర్ లో వెళ్ళాడు ఇరాక్ అయితే. ఇంకా 22 times అయితే సిఎస్ లో వెళ్ళాడు మావా. అంటే ప్రతి సీజన్ ఇరాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు మావా అన్న వచ్చేసి. ఇక చూసుకుంటే అన్న అకౌంట్ లో కూడా ఓపీ లెవెల్ కలెక్షన్ అయితే ఉంది. తర్వాత యూట్యూబర్ వచ్చేసి వన్ ఆఫ్ ది మొబైల్ లెజెండ్ మావా. నాకు కూడా చాలా ఫేవరెట్ యూట్యూబర్. ఇంకా ఎవరో మీరు చాలా మంది గెస్ట్ చేసే ఉంటారు. అతను ఎవరో కాదు, ధను డైనో అన్న. ఇంకా అప్పట్లో అన్న లెవెల్ వచ్చేసి 80 లెవెల్ ఉండేది మావా. అంటే ఇది కూడా 3 years బ్యాక్ అకౌంటే మావా. ఇంకా లైక్ చూసుకుంటే 40,000. అన్న వచ్చేసి అప్పట్లో భయంకరంగా ఆడేవాడు మావా గేమ్స్ అయితే. ఇక ఇప్పుడు అన్న ఐడి ఎలా ఉందో చూద్దాం మావా. ఇంకా అన్న ఐడి అయితే ఓపెన్ చేయగానే అయితే నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ అయితే వచ్చింది మావా. అన్న ప్రైమేట్ అంట. ఇప్పుడు ప్రెసెంట్ అన్న దగ్గర అయితే వీ బ్యాచ్ లేదు మావా. ఎందుకంటే 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి ప్రీ ఫైర్ ఒకటి తీసేశాడు. అన్న లెవెల్ ప్రెసెంట్ చూసుకుంటే 82 లెవెల్ అంట మావా. అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి. ఇక చూసుకుంటే అన్న అయితే 8 years ఓల్డ్ మావా. అన్న అయితే బిఆర్ లో వచ్చేసి అన్న చూసుకుంటే 20 times అయితే ఇరాక్ అయితే పెట్టాడు మావా. ఇంకా సిఎస్ చూసుకుంటే 40 times. అన్న వచ్చేసి ఇప్పుడు కంబ్యాక్ అయితే ఇచ్చాడు మావా. చూద్దాం మావా డైలీ అన్న వీడియోస్ అయితే పెడతాడో లేదో. ఇక అన్న దగ్గర కలెక్షన్ చెప్పనవసరం లేదు, ఓపీ లెవెల్ లో ఉంటది. ఇక ఇది మావా ధనుడైన అన్న తెచ్చి. ఇక నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి వన్ ఆఫ్ ది పీసీ లెజెండ్ మన మున్నాబాయ్ అన్న. చాలా మంది ఫేవరెట్ యూట్యూబర్, నాకు కూడా చాలా ఫేవరెట్ మావా మున్నాబాయ్ అంటే. ఇక అన్న ఐడి వచ్చేసి 8 years బ్యాక్ అయితే ఇలా ఉండేది మావా. అన్న ఐడి చూసుకుంటే లెవెల్ వచ్చేసి 54. అలాగే లైక్స్ వచ్చేసి 500. చాలా తక్కువ ఉండేది. ఇక అన్న ఐడి అయితే అప్పట్లో ఇలా ఉండేది మావా. ఇప్పుడు అన్న ఐడి ప్రెసెంట్ ఎలా ఉందో చూద్దాం. అన్న వచ్చేసి 21 hours అగో ప్లేయింగ్ చేశాడంట. ఇంకా అన్న ఐడి ఓపెన్ చేయగానే నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇమోట్ తో వచ్చేసాడు అన్న చూసుకుంటే. అన్నకైతే వి బ్యాచ్ ఉంది. ఇక లెవెల్ చూసుకుంటే 86 అంట మావా. అన్న లైక్స్ చూసుకుంటే 6 లక్షల లైక్స్ అయితే ఉన్నాయి. ఇక అన్న వచ్చేసి చాలా ఓల్డ్ ప్లేయర్ మావా. అంటే 8 years ఓల్డ్. అన్న అయితే 3rd season నుంచి అయితే గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక అన్న చూసుకుంటే ప్రెసెంట్ అయితే మాస్టర్ 5 stars లో అయితే ఉన్నాడు. ఇక చూద్దాం మావా. అన్న అయితే చూసుకుంటే 32 times అయితే వెళ్ళాడు మావా. అసలు మాస్టర్ అయితే ప్రతి సీజన్ మాస్టర్ పెడుతున్నాడు సిఎస్ బిఆర్. ఇక చూసుకుంటే అన్న దగ్గర చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ అయితే ఉంటది. ఇక అన్న చూసుకుంటే డైలీ లైవ్స్ కూడా పెడుతూనే ఉంటాడు యూట్యూబ్ లో అయితే. చాలా కన్సిస్టెన్సీగా లైవ్స్ అయితే పెడతాడు మావా. మీకైతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఎవరినైనా యూట్యూబర్స్ మిస్ అయ్యాను అనుకుంటే కామెంట్ చేయండి మావా. వాళ్ళ గురించి కూడా చేద్దాం. ఈ వీడియోలో చేద్దాం అనుకున్నా కానీ ల్యాగ్ అయిపోతుంది అని ఇంకా నేనైతే వీడియోని అయితే ఇంతవరకే చేశాను మావా. ఇంకా మీకు ఎవరన్నా యూట్యూబర్స్ గురించి కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని తెలుగు వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఎందుకంటే ఈ వీడియో కోసం అయితే నేను చాలా కష్టపడ్డాను మావా. ఇంకా అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మావా. ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో. ఇంకా సరే మావా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.